నమస్తే న్యూస్కి స్వాగతం. నేను మీ సంపత్. ఈరోజు ప్రధానాంశాలకు వెళ్ళే ముందు ఢిల్లీలో రిజల్ట్ అనేది రాబోతుంది. ఇప్పటిదాకా ఆ ప్రభుత్వం గవర్నమెంట్ని ఫామ్ చేసి ఇక ముందు బీజేపీ ప్రభుత్వం గవర్నమెంట్ని ఫామ్ చేయబోతుందని చెప్పేసి మొన్న జరిగిన ఎగ్జిట్ పోల్లో క్లియర్ కట్గా మనకు అర్థమైంది. సో చూద్దాం ఈసారైనా ఆప్ వస్తుందా లేకపోతే బీజేపీ వస్తుందా అని. ఇక తెలంగాణ విషయానికి వస్తే రైతులకు జరుగుతున్న అన్యాయం మీద రైతు భరోసా రావడానికి కొన్ని అడ్డంకులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే సచివాలయంలో ఒక కీలక అధికారి ఉన్నారో కీలక అధికారి వల్ల రైతు భరోసా రాలేకపోతున్నది. రైతు భరోసా ఇచ్చే విషయంలో ఆ నిధులను ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. కొంత ఆలస్యం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కీలక అధికారి వల్లనే రైతు భరోసా అయినా అకౌంట్లో జమ కావాల్సింది. కానీ ఆ అధికారి వల్ల రైతు భరోసా అనేది మెల్లమెల్లగా రైతు ఖాతాలోకి పడుతుందనే విషయము మనకు వచ్చిన సమాచారం. రైతు భరోసా మీదైనా కీలక అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లాల్సిందిగా మనవి చేస్తున్నాను. తెలంగాణలో ప్రధాన వార్తలు చదివే ముందు ఏ పత్రిక ఏ అంశాలను కవర్ చేసిందో ఒకసారి చూద్దాం. హంస పత్రిక విషయానికి వస్తే వేసవికి ముందే కరెంటు మంట, వరుసగా రెండవ రోజు 15,856 మెగావాట్ల డిమాండ్ నమోదు. నీరుడితో పోలిస్తే 11.7% అధికమన్న డిస్కాంలు. కరెంటు కొనుగోలు సరఫరాకు 65,849 కోట్లు అవసరమని నివేదిక. ఇక కులగణనకు చట్టబద్ధత, మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది ఇప్పుడేం చెప్పలేం. అధిష్టాన నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్తాం. నాడు సీఎం పదవిని అడ్డం పెట్టుకొని లీగల్గా కన్వర్ట్ అయ్యారు. కేటీఆర్ను, హరీష్ రావును అరెస్ట్ చేయాలన్న తొందరేమీ లేదు. మోదీ ఓబీసీ కాదు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక విధుల్లో విఫలమైతే కేంద్రాన్ని రంగంలోకి దించుతాం. యథాతథ స్థితి, ఉత్తర్వులున్న నిర్మాణాల. గచ్చిబౌలో అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందే. జీహెచ్ఎంసీపై హైకోర్టు తీవ్ర అసహనం. అమెరికా నుంచి అవమానీయంగా తిప్పి పంపుతారా? గాంధీ భవన్లో కాంగ్రెస్ నాయకుల నిరసన. ఇక 10 ప్రశ్నపత్రాలపై క్యూఆర్ కోడ్, సీరియల్ నంబర్ ముద్రణ లీక్ అయితే వెంటనే పరీక్షా కేంద్రాన్ని గుర్తించేందుకు చర్యలు. 500 కోట్లతో హెచ్సి రోబోటిక్ విస్తరణ. 3 ఏళ్లలో కొత్తగా 2,000 మందికి ఉద్యోగాలు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. పారిశ్రామిక వాణిజ్య సర్వేలో ఉద్రిక్తత. లగచర్ల, రోటిపండ తాండా, పులిచెర్ల కుంట తాండాలో 110 ఎకరాల అసైన్ భూములకు హద్దులు. 2 తాండాల్లో రైతుల నిరసనలు. ఈ రేషన్ కార్డుల ఆశావాహులకు శుభవార్త. మీ సేవలను దరఖాస్తులకు అవకాశం. పాత వాటిలో మార్పులు చేర్పులకు కూడా పౌర సరఫరాల శాఖ నిర్ణయం. ఇది కొంచెం మంచి శుభవార్తని అనుకోవచ్చు. ఎందుకంటే మొన్న జరిగిన రేషన్ కార్డు వెరిఫికేషన్ ఏదైతే ఉందో రేషన్ కార్డు జారీలో కొంతమందికి మార్పులు చేర్పులు అనేది జరగలేకపోయినవి. సో ఇప్పుడైనా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పేసి మనకు ఈ ఒక మంచి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దోచుకున్న వారికి అవకాశం ఇచ్చేలా వర్గీకరణ. కొన్ని కులాలతో ప్రత్యేక గ్రూపు పెట్టాలి. నేతకాని మహార్ సంక్షేమ సంఘం సమావేశంలో మందకృష్ణ మాదిగ. కేంద్రం నుంచి 15,000 కోట్లు వచ్చేలా కృషి చేయండి. కాంగ్రెస్ ఎంపీలకు ఉప ముఖ్యమంత్రి బట్టి దిశానిర్దేశం. కేజ్రీవాల్కు ఏసీబీ నోటీసులు. ఫలితాలకు ముందు రాజధానిలో హైడ్రామా. ఆప్ ఎమ్మెల్యేల అభ్యర్థులకు భాజపా ఎరవేస్తుందని చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపాలంటూ ఏసీబీకి అధికారులు కేజ్రీవాల్కు లీగల్ నోటీసులు. ఈ ఎన్నికలు ఎక్కడైతే వస్తే అక్కడ కొంత ఉద్రిక్త నెలకొందన్న విషయం మనం చూస్తున్న విషయమే. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా బీజేపీ గెలిచిందనే ఒక అపోహలు కూడా ఉన్నాయి, కొంత అనుమానాలు కూడా ఉన్నాయి. ఈసారి కూడా ఈవీఎంల మీదనే బీజేపీ గెలుస్తుందనే ప్రయత్నం చేస్తుందనే అనుమానాలకు రేకెస్తుందని చెప్పేసి ఏదైతే కేజ్రీవాల్ అన్నాడో కేజ్రీవాల్ అన్న మాటలకు ఏసీబీ కేజ్రీవాల్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది హంస పత్రిక. ఇక స్వేచ్ఛ విషయానికి వస్తే భారత్కు మరో 487 మంది. తుది తరలింపు ఆదేశాలు. పరిస్థితిని సమీక్షిస్తున్నాం. అమెరికా అధికారులతో చర్చలు. విదేశాంగ కార్యదర్శి వెల్లడి. డిపోటీలకు సంఖ్యలపై ఆగ్రహాలు. మోదీజీ వారి బాధ ఆలకించండి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఇక బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. గజ్వేల్లో దంగల్. పోటాపోటీగా అధికార ప్రతిపక్ష సభలు. ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పార్టీలు. భారీ స్థాయిలో జన సమీకరణకు కసరత్తు. ఎవరి బలం ఎంతో తేల్చుకునే యోచన. ప్రభుత్వంపై వ్యతిరేకత కేసీఆర్ ఎజెండా. వర్గీకరణ పథకాల సక్సెస్ పైన కాంగ్రెస్. స్థానిక ఎన్నికల లక్ష్యంగా హోరాహోరీ. పైచేయి కోసం ప్రతివిహారం. ఇది కొంచెం రసబసగానే ఉన్నట్టున్నది. ఎందుకంటే మొన్న కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా
తొందరలో ఫిబ్రవరి నెలాఖరు వరకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని చెప్పేసి అనడంతో కాంగ్రెస్ అలర్ట్ అయింది. ఈ కాంగ్రెస్లో అలర్ట్ అయిన క్రమంలోనే కాంగ్రెస్ కూడా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి దాంట్లో కేసీఆర్ చేసిన అవినీతిని, కేసీఆర్ చేసిన దౌర్జన్యాన్ని ప్రజలకు తెలిపే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఒక సమాచారం. ఇక కోటాలో వాటా ఇస్తాయా, బీసీలో ఎవరి వాటా ఎంత, టాప్లో ముదిరాజులకు స్థానిక ఎన్నికల్లో వారికి 8% వాటా కల్పిస్తారా, యాదవులకు జనాభా లెక్కన టికెట్లు ఇస్తారా, కులగణన ప్రకారం గౌడ్స్కు న్యాయం చేస్తారా, కులాలకు ఇచ్చే లెక్క తీరుస్తారా, డిమాండ్ చేస్తున్న వివిధ కుల సంఘాలు కాంగ్రెస్ వ్యూహంతో విపక్షాల ఉక్కిరిబిక్కిరి. పీసీసీ కార్యవర్గం ఫైనల్, కాస్టిఫికేషన్కు ప్రియారిటీ, కమిటీలో అన్ని కులాలకు స్థానం, ఏఐసీసీకి ఆశావాహుల లిస్టు నేడు రేపు ప్రకటించే ఛాన్స్, ఢిల్లీలో అగ్రనేతలతో మహేష్ కుమార్ భేటీ. సో చూడాలి బీసీలకు ఎవరి వాటా అనేది ఎంత అనేది. ఇక ముదిరాజులకైనా లేకపోతే యాదవులకైనా తర్వాత గౌడ్స్కైనా ఎవరి వాటా ఎంత ఇస్తారు ఈ వచ్చే ఎన్నికల్లో అనేది వేచి చూడాల్సిన అవకాశం ఉంది. ఇక కులగణనకు చట్టబద్ధత, క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేకపోవచ్చు, జాబితాలో నేను ఎవరి పేరు ఇవ్వలేదు, హైకమాండ్ తీసుకున్న నిర్ణయమే ఫైనల్, సర్కార్లో నా సొంత నిర్ణయాలు ఉండవు, పార్టీ ఇచ్చిన టాస్క్ నెరవేర్చడం నా పని, రాహుల్తో గ్యాప్ వార్తలు నేను పట్టించుకోను, విపక్ష లీడర్ల అరెస్టుపై నాకేం తొందర లేదు, ఢిల్లీలో మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. ఆశావాహులకు మళ్ళీ టెన్షన్, ఏడాదిగా తెగని విస్తరణ ఎపిసోడ్ ఇప్పట్లో ఉండదన్న రేవంత్ రెడ్డి. సీఎం వ్యాఖ్యలతో నేతల పరేషాన్, ఇటీవల ఓ సీనియర్ నిరుత్సాహం, ఆశలన్నీ అధిష్టానంపైనే, బడ్జెట్ తర్వాతే ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉందని ఒక సమాచారం. ఇక వచ్చే వారమే స్థానిక షెడ్యూల్, ఎన్నికల నిర్వహణపై స్టేట్ ఈసీ కసరత్తు, 12-15 తేదీల్లో ఎలక్షన్ స్టాఫ్కు ట్రైనింగు, రిటర్నింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు కూడా ప్రతి జిల్లాలో 10 మంది మాస్టర్ ట్రైనర్లు. ఈ నెల 10 కల్లా ఆర్ఓ ఎలక్షన్లు స్టాఫ్ రెడీ, 10న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓటర్ల జాబితా, 11న పోలింగ్ కేంద్రాల ముసాయిదా, 13న రాజకీయ పార్టీలతో కమిషన్ పెట్టి 2-3 దశల్లో పోలింగ్ పెట్టే ప్లాన్. సో ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్న పంచాయతీ ఎలక్షన్లు రానే వచ్చినాయి. చూడాలి పంచాయతీ ఎలక్షన్లో తాడో పేడో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు ప్రతి వ్యూహాల మీద ముందుకెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక పంచాయతీ ప్రలోభాలు షురు, పల్లెల్లో మొదలైన స్థానిక పోరు, నోటిఫికేషన్ వస్తుందనే ప్రచారం, ఆశావాహుల్లో పెరిగిన జోరు, ఏకగ్రీవాల కోసం పైసల పందెం, గెలిపిస్తే 1 కోటి ఆఫర్, ఇదేదో బాగున్నట్టున్నది. నేడో రేపో డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు, ఢిల్లీ నుంచి సీఎం రాగానే ఇచ్చే ఛాన్స్, వార్డుల వారీగా రిజర్వేషన్ ఫార్ములా, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ మేరకు నివేదిక, ఐలాపూర్లో లెక్కలు తెరుస్తాం, ముకిం వితండవాదం, ఆందోళన చెందాల్సిన పని లేదు, ప్లాట్ల యజమానులకు రంగనాథ్ హామీ, అమీన్పూర్లో హైడ్రా కమిషన్ పర్యటన, రాజగోపాల్ నగర్ అసోసియేషన్లో భేటీ, కబ్జాదారులపై చర్యలుంటాయని వెల్లడి, కమిషనర్ ముందే అడ్వకేట్ చిందులు, సీఎంని తిడితే భయపడతారని బెదిరింపులు, 600 కోట్ల భూ స్కామ్ని బయటపెట్టిన స్వేచ్ఛ, ముఖ్యమంత్రి పైన నానా దుర్భాషలు, ప్రాణభయం ఉందని పోలీసులకు ఫిర్యాదు. ఏదైతే కబ్జాలు ఉన్నాయో కబ్జాలను ప్రభుత్వము సానుకూలంగానే అందరితో కలిసి వివరించి అందరితో ముచ్చటించిన తర్వాతనే ఆ స్థలాన్ని కబ్జాదారులను విడిపించడం జరుగుతుంది. సో చూడాలి, నిన్న ఏదైతే నిజాంపేటలో ఒక ఆర్మీ జవాన్కి సంబంధించిన భూమిని కబ్జా పెట్టి ఇంత యథేచ్ఛగా కబ్జా పెట్టి దాన్ని సొంతం చేసుకున్నారో అలాంటి ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే భూములు అవి. అక్కడ ఉన్న పార్కును కూడా కబ్జా చేసి వాళ్ళ సొంత విలాసాలకు వాడుకున్నట్టు ఒక సమాచారం. రాజీనామా ఇప్పుడే పోటీ, తీర్మార్ ఆవేశాలపై బీసీ వర్గాల్లో చర్చ, కాంగ్రెస్ టికెట్పై గెలిచి ఎందుకింత రంచ, కాంగ్రెస్ను వీడితే మళ్ళీ గెలవాలనే భయంతో నవీన్ ఎటు తెలుసుకోవాలని చింతపండు. సో ఇది స్వేచ్ఛ దినపత్రిక కవర్ చేసిన ముఖ్యాంశాలు. ఇక దిశ బ్యానర్ ఐటమ్గా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు, మీ సేవా కేంద్రాలు ద్వారా అప్లికేషన్కు ఛాన్సు, సభ్యుల మార్పులు చేర్పులకు సైతం పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి పౌర సరఫరాల శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త కార్డులతో పాటు సభ్యుల మార్పులు చేర్పులకు సైతం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇక మీద ఎవరైతే రేషన్ కార్డు లేని వారు మీ సేవా సెంటర్లకు వెళ్ళి కొత్త రేషన్ కార్డులకు మార్పులు చేర్పులు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఒక మంచి వార్త అయితే చెప్పింది మనకు. నేడే ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు, ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం.
బీజేపీ వైపు మొగ్గు చూపిన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తప్పక గెలుస్తామంటాను. బీసీల గురించి మాట్లాడితే షోకాజ్ నోటీసుల అధిష్టానం క్లియర్గానే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వమే సరిగ్గా లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తిరుమల మల్లన్న హాట్ కామెంట్స్. వివరణపై బీసీ సమాజంతో మాట్లాడుతున్నాను వ్యాఖ్య. క్యాబినెట్ విస్తరణకు మరింత సమయం. ఎంపికల్లో అధిష్టానతే తుది నిర్ణయం. నేను ఎవరి పేరును ప్రతిపాదించలేదు. పిసిసి కార్యవర్గంపై 2 రోజుల ప్రకటన. నాకు రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ లేదు. పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ ఉండవు. ప్రతిపక్ష నేతలను త్వరగా జైల్లో వేయాలనే ఆలోచన లేదు. కులగణనతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చర్చ. ఈ కారు రేసు కేసు స్లో. మందకోడిగా సాగుతున్న ఫార్ములా ఇన్వెస్టిగేషన్. ఎఫ్ఈఓ సంస్థ విచారణపై రాని స్పష్టత. ఎఫ్ఐఆర్ నమోదై 50 రోజులు. కేటీఆర్ను విచారించి నెల పూర్తి. ఏసీబీ అధికారుల తీరుపై విమర్శలు. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ మందకోడిగా సాగుతున్నది. ఎఫ్ఐఆర్ నమోదై 50 రోజులు గడుస్తున్నా అనుకున్న స్థాయిలో పురోగతి కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఏసీబీ అధికారులు ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ను, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీరు బిఎల్ఎన్ రెడ్డిని, నెక్స్ట్ జెన్ డైరెక్టర్లను విచారించారు. అనంతరం ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులకు నోటీసులు కూడా జారీ చేయగా ఆ తర్వాత కేసు విచారణ ముందుకు సాగడం లేదు. ఏసీబీ అధికారుల తీరు వల్లే కేసు విచారణ మందకోడిగా సాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక చర్చలకి రండి. ఆర్టీసీ కార్మిక సంఘాలకు కార్మిక శాఖ నోటీసు. 10న సాయంత్రం 4 గంటలకు హాజరు కావాలని స్పష్టీకరణ. ఇక తగ్గుతున్న ఈఎంఐ 5 ఏళ్ల తర్వాత రెపో రేటు తగ్గింపు. 6.50% నుంచి 6.25% తగ్గించిన ఏఆర్బీఐ. ఎంపీసీ నిర్ణయాలను వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్. 2024-25లో దేశ జీడీపీ వృద్ధి 6.4% ఉంటుందని అంచనా. ఇక విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టానికి సైతం ఆమోదం. సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ 3 ఏళ్లు పొడిగింపు. స్కిల్ ఇండియా కార్యక్రమానికి 8,800 కోట్లు. ఇక ఏఎన్ఆర్ దేశానికే గర్వకారణం. ఆయన కుటుంబాన్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది. పీఎం మోడీ ప్రధాని కలిసిన నాగార్జున ఫ్యామిలీ. ఏఎన్ఆర్ బుక్ బహుమతి. పిసిసిలో 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు. మాదిగా, ముస్లిం, లంబాడ, రెడ్డి వర్గాల వారికి చోటు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ. వచ్చే వారం సూర్యాపేటలో బహిరంగ సభ. రాహుల్ హాజరు. ఢిల్లీలో ఖర్గే, కేసీతో సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ ప్రముఖుల భేటీ. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకు పైరవీలు. భవిష్యత్తు బాగుందంటుందనే ఆశలు. ఏఐసిసి దగ్గర నేతల ప్రయత్నాలు. ఇక ముస్లింలను బీసీలో ఎలా కలుపుతారు? ఇది రాజ్యాంగ విరుద్ధం. మత రాజకీయాలు కాంగ్రెస్కు కొత్తకు రాదు. రాహుల్ గాంధీ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న ఆ పార్టీ నేతలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మొదట ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్. 15 తర్వాత స్థానిక ఎన్నికల షెడ్యూల్. ఏర్పాట్లలో ఈసీ, జిల్లాల అధికారులు. ఫ్రీ సింబల్స్ను ప్రకటించిన ఎలక్షన్ కమిషన్. ఈ నెల 10లోగా రిటర్నింగ్ అధికారుల నియామకం. 15లోగా పోలింగ్ కేంద్రాలు ఫైనల్. ఇక దామరవంచ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్. 16 మంది విద్యార్థులకు అస్వస్థత, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు. ఆసుపత్రికి తరలించిన సిబ్బంది. ప్రాణాలు పోతున్న పట్టింపు లేదా? హరీష్ రావు. మరో 487 మంది ఇండియాకు తుది తొలగింపు ఉత్తర్వుల్లో చేర్చిన అమెరికా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీ. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 487 మంది భారతీయులపై బహిష్కరణ వేటు పడనుందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీ శుక్రవారం వెల్లడించారు. వారిని తుది తొలగింపు ఉత్తర్వుల్లో చేర్చినట్టు యుఎస్ అధికారులు తమకు సమాచారం అందించారని పేర్కొన్నారు. డిపోర్టేషన్ ప్రక్రియ మునుపటి కన్నా చాలా భిన్నంగా ఉందని మిస్ట్రీ అభిప్రాయపడుతున్నారు. అమెరికా ప్రభుత్వం దీన్ని జాతీయ భద్రత చర్యగా పరిగణిస్తుండటం వల్లే భారతీయులకు సంఖ్యలు వేశారని అభిప్రాయం. 5,817 ఎంపీటీసీలు, 570 జెడ్పీటీసీలు. రాష్ట్రంలో తేలిన ప్రాదేశిక నియోజకవర్గాల లెక్క. గతం కన్నా తగ్గిన మండల పరిషత్ స్థానాలు, పెరిగిన జిల్లా పరిషత్ ఎంపీపీ. ఎన్నికల ఏర్పాట్లపై 11 కలెక్టర్లతో ఈసీ సమావేశం. ఇక బాలికపై గ్యాంగ్ రేప్, ఘాతుకానికి పాల్పడిన 3 మైనర్లు. పోలీసుల అదుపులో నిందితులు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక చిన్నారిపై డ్రైవర్ లైంగిక దాడి యత్నం. శంషాబాద్లో దారుణం.
ఈ విషయంలో కొంత ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఈ మధ్య చాలా గ్యాంగ్ రేపులు, మైనర్ బాలికల మీద అత్యాచారాలు, ప్రభుత్వంలో వ్యవస్థ అనేది చిన్నాభిన్నంగా అవుతుందనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవు. సో ఇది దిశ పత్రిక హెడ్లైన్స్. వెలుగు దినపత్రిక విషయానికి వస్తే, త్వరలో మంత్రివర్గ విస్తరణ, 4 పదవుల భర్తీకి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్, బీసీ, ముదిరాజ్, ఎస్సీ, రెడ్డి, మైనార్టీ వర్గాలకు ఛాన్సు, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్తో చర్చించిన వేణుగోపాల్, ఢిల్లీలో 4గురితో విడివిడిగా భేటీ, పలువురు పేర్లు ప్రస్తావన, ప్రస్తుతం 6 మంత్రి పదవులు ఖాళీ, 4కి ఓకే, 2 పెండింగ్, ఖర్గేతో సీఎం భేటీ, కులగణన రిపోర్టు అందజేత, సూర్యాపేట గజ్వేల్ సభలకు రావాలని ఆహ్వానం, తెలంగాణ కులగణన దేశానికి ఆదర్శమని మెచ్చుకున్న ఖర్గే. ఇక కులగణనలో బీసీలు 5.5% పెరిగారు, బీసీలు 6% తగ్గారు, మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ప్రజల్ని బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తుందన్నది ఫైర్. సైంటిఫిక్ మెథడ్తో కులగణన సర్వే చేపట్టడం, ముస్లింల రిజర్వేషన్ల సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం, ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపులు ఉండవు, చట్ట ప్రకారమైన చర్యలు, కర్మ ఎవరిని బదులదు, మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్, పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే నా బాధ్యత, వ్యక్తిగత నిర్ణయాలు ఏమీ ఉండవు, తన ఫోకస్ అంతా రాష్ట్ర అభివృద్ధిపైనే అని స్పష్టీకరణ. 5 ఏళ్లలో తొలిసారి తగ్గిన వడ్డీ రేట్లు, గత 5 ఏళ్లలో మొదటిసారిగా ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు అంటే 0.25% తగ్గించారు. కొత్త సర్కార్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో మానిటరింగ్ పాలసీ కమిటీ నిర్ణయించింది. రెపో రేటు తగ్గనుండడంలో దీనికి లింక్ అయి ఉన్న హోమ్, ఆటో, ఇతర లోన్లపై వడ్డీ దిగిరానుంది. తాజా రేట్ల కోతలో రెపో రేటు 6.5% నుంచి 6.25%కి తగ్గించింది. వర్కింగ్ ప్రెసిడెంట్లు 4 ఎస్సీ, ఎస్టీ, రెడ్డి, మైనార్టీ వర్గాల నుంచి ఎంపిక చేయనున్న ఏఐసిసి. 20 మందికి పైగా వైస్ ప్రెసిడెంట్లు, నేడు రేపు 25 మందితో పీసీసీ కొత్త కార్యవర్గం. పార్టీ జనరల్ సెక్రటరీ పోస్టులు ఇప్పట్లో లేనట్టే దేశవ్యాప్తంగా ఒకేసారి జిల్లా అధ్యక్షుల నియామకం. కొత్త రేషన్ కార్డులకు మీ సేవలోని దరఖాస్తులు, పేరు, అడ్రస్, ఇతర మార్పులకు అప్డేట్కు ఛాన్స్. ఫోన్ ఎత్తద్దు, మళ్ళా చేయొద్దు. మిస్డ్ కాల్తో అకౌంట్స్ హ్యాక్, సైబర్ నేరగాల కొత్త మోసం, ఆన్లైన్లో వర్చువల్ నెంబర్స్ కొనుగోలు, ఫేక్ ప్రొఫైల్తో ట్రూ కాలర్, అమ్మాయిల డీపీ, ఇతర దేశాల నెంబర్స్తో మిస్డ్ కాల్స్ ఇచ్చి ట్రాప్. అప్రమత్తంగా ఉండాలన్న సైబర్ క్రైమ్ పోలీసులు. +91 మినహా ఇతర దేశాల కోడ్ నెంబర్తో జాగ్రత్త అని వార్నింగ్. భూభారతి రూల్స్కు ధర్నీ పోర్టల్ బ్రేక్, నెల గడుస్తున్న ఖరారు కాని నిబంధనలు, 40-45 రోజులు తెస్తామని గతంలో వెల్లడి. రూల్స్కు ధర్నీ పోర్టల్ సాఫ్ట్వేర్కు లింకు పెట్టి ఆలస్యం, యూజర్ ఫ్రెండ్లీ లేక రైతులకు తిప్పలు. ఇయాలే ఢిల్లీ రిజల్ట్స్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ, 4వసారి పవర్ మాదే అంటున్న ఆప్, 20 ఏళ్ల తర్వాత అధికారంపై బీజేపీ ధీమా, 19 కేంద్రాలతో కౌంటింగ్కు 3 అంచెల భద్రత, 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం. ఇక ప్రాణాలు తీస్తున్న ఓవర్ స్పీడ్, రోజుకి 20 పైగా యాక్సిడెంట్స్, సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య అత్యధికం. చనిపోతున్న వారిలో 90% 2 వీలర్స్ వాళ్ళే. 3 ఏళ్లలో 11,000కు పైగా మరణాలు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 3,579 మంది మృత్యువాత, ప్రమాదాల్లో 85% 28 ఏళ్లలోపు యువతే. నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల అధిక ప్రమాదాలు. కొరియర్ కస్టమర్ కేర్ పేరుతో లూటీ, కాల్ ఫార్వర్డింగ్ స్కామ్కు తెరలేపిన సైబర్ నేరగాలు. కొరియర్ వచ్చిందంటూ ఫోన్, *401# కోడ్ ఎంటర్ చేయాలని రిక్వెస్ట్. కోడ్ ఎంటర్ చేసిన వెంటనే కాల్స్ ఫార్వర్డ్ జనరేటర్, ఫోన్ హ్యాక్, ఇన్కమింగ్ కాల్స్, ఓటీపీలతో మోసాలు. ప్రజలు దీని విషయంలో జాగ్రత్త వహించాల్సిందిగా ప్రజలకు టాస్క్ ఫోర్స్ వాళ్ళని, ఇంటెలిజెన్స్ ఫోర్స్ వాళ్ళైనా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. సో ఇది వెలుగు దినపత్రిక. ఇక ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్గా అమెరికా నుంచి మరో 487 మంది భారతీయ అక్రమ వలసదారుల తరలింపుపై సమాచారం. విదేశాంగ కార్యదర్శి మిశ్రీ అమెరికా అధికారులతో సంప్రదింపులు, దురుసుగా ప్రవర్తించవద్దని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడి. ఐసీసీపై అమెరికా ఆంక్షలు, నెతన్యాహు మీద వారెంట్ జారీతో ట్రంప్ ఆగ్రహం, ఆంక్షలు విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ. అమెరికా చర్యను తీవ్రంగా ఖండించిన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు.
ఇక 19 మంది హైకోర్టు జడ్జిల ఫోన్ల ట్యాపింగ్. ఒక సుప్రీంకోర్టు జడ్జి ఫోన్ను ట్యాప్ చేశారు. హైకోర్టుకు తెలిపిన పీఈపీ. ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండీ శ్రావణ్ కుమార్ రావు బెయిల్పై ధర్మాసనం విచారణ. కేసులో ఉన్న తీవ్రత దృష్ట్యా అతనికి బెయిల్ ఇవ్వద్దని కోరిన ప్రభుత్వ న్యాయవాది. తాను జర్నలిస్టునని పోలీసులు పెట్టిన శిక్షలు తనకు వర్తించవన్న శ్రావణ్ కుమార్. బెయిల్పై తీర్పు రిజర్వ్. రాధాకిషన్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్. ఇక నాకు రాహుల్కి మధ్య అగాధం వట్టి మాట. ఆయనతో నా సాన్నిహిత్యాన్ని బయట చెప్పుకోవాల్సిన పని లేదు. అనిరుద్ రెడ్డి పిలిస్తే 10 మంది ఎమ్మెల్యేలు వెళ్తారా? వాళ్ళు విందు చేసుకుంటే తిరుగుబాటని వక్రీకరించారు. కేటీఆర్ను అర్జెంటుగా అరెస్ట్ చేసి జైల్లో వేయాలని లేదు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూద్దాం. మేము చేసిన సర్వేలో బీసీలు పెరిగారు, ఓసీలు తగ్గారు. కేసీఆర్ సర్వే తప్పులు తడకాం. ముస్లిం లెక్కలు తీర్చలేదు. మా సర్వేలో కోటా కోసం కోర్టుకు వెళ్లేందుకు వారికి ఛాన్స్. ఓబీసీలకు అన్యాయం చేసింది కిషన్ రెడ్డి, బీజేపీయే. కులగణన పీసీసీ కార్యవర్గంపైన అధిష్టానంతో చర్చ. మంత్రివర్గ విస్తరణ అధిష్టాన అభిప్రాయం ప్రకారమే. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక పీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు. ఖర్గేతో రేవంత్, ఉత్తమ్ బట్టి చర్చలు. వేణుగోపాల్తో వేర్వేరుగా భేటీ. వారంలోపు పీసీసీ కార్యవర్గం ప్రకటన. రాష్ట్రంలో కులగణనపై ఖర్గే హర్షం. వారు దావోస్కు వెళ్ళింది ప్రచారం కోసమే. బీఆర్ఎస్ హయాంలో పెట్టుబడులు తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. 2 సమావేశాల్లోనే మా సత్తా నిరూపించుకున్నాం. ఎంఎస్ఎంఈలకు అండగా ఉంటాం. పరిశ్రమ పెట్టకుంటే భూమి వెనక్కే. రాష్ట్రంలో హెచ్సి రోబోటిక్ మరో 500 కోట్ల పెట్టుబడి. శ్రీధర్ బాబు. ఇక దక్షిణ కోస్తా రైల్వే జోన్కు ఇక అధికారికం. ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ ఆమోదం. కుదించిన వాల్తేరు డివిజన్ ఇకపై విశాఖ డివిజన్గా మార్పు. 410 కిలోమీటర్ల విశాఖపట్నం డివిజన్ దక్షిణ కోస్తా జోన్లోకి. 680 కిలోమీటర్లతో రాయగడ డివిజన్ తూర్పు కోస్తా రైల్వేలకి. ఐటీ బిల్లుకు ఓకే. 8,800 కోట్లతో 2026 దాకా స్కిల్ ఇండియా. ఇక నేడే ఢిల్లీ ఫలితాలు. 50 దాకా స్థానాల్లో గెలుస్తాం బీజేపీ. ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పవుతాయి, మళ్ళీ మేమే ఆప్. పోలైన ఓట్లు జాబితా అప్లోడ్కు ఈ తిరస్కరణ. కేజ్రీవాల్. ఆపరేషన్ లోటాస్ ఆరోపణలపై ఆధారాలు చూపండి. కేజ్రీవాల్కు ఏసీబీ నోటీసులు. సీఎం ఇలాకాల్లో బడిపిల్లల పస్తులు. ఢిల్లీ బాసులు, గల్లీ దోస్తులు. ఆకలి తీర్చడం కాదు, పేద విద్యార్థుల మధ్యాహ్న భోజనంపై దృష్టి పెట్టాలి. మళ్ళీ కన్నీరు పెడుతున్న తెలంగాణ పల్లె. అమెరికాలో కేఐబీసీ సదస్సుకు కేటీఆర్ ఆహ్వానం. కలుషిత ఆహారం పెడితే అరెస్ట్ చేస్తామన్న ముఖ్యమంత్రి మాట ఏమైంది? హరీష్ రావు. సో ఇది ఆంధ్రజ్యోతి పేపరు కవర్ చేసిన ముఖ్య అంశాలు. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే లఘుచర్లలో పోలీస్ యాక్షన్. ఒక ఊరు వందలాది మంది పోలీసులు. లఘుచర్ల, రోటిబండ, పులిచెర్లకుంట తాండాలో భారీ పోలీసుల బందోబస్తు. భూసేకరణ కోసం నిర్బంధ సర్వే. భూమిని అమ్ముకొని బతుకుతున్న లఘుచర్ల గిరిజన రైతుల గుండెల్లో మళ్లీ దడ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని లఘుచర్ల రోటిబండ తాండా, పులిచెర్ల తండాలో పారిశ్రామిక వాడ ఏర్పాటు పేరిట 110 ఎకరాల భూసేకరణ కోసం దాదాపు 400 మంది పోలీసులను ప్రభుత్వం మోహరించింది. కాకిలా పదఘటనల వల్లే నడమ అధికారులు శుక్రవారం డిజిటల్ సర్వే మొదలుపెట్టగా చావనైనా చేస్తామని, భూమిలో మాత్రం ఇచ్చేది లేదని రైతుల ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. బడుగులను దొంగదెబ్బ తీసిన కాంగ్రెస్. బీసీ గొంతుగా బీఆర్ఎస్. దరఖాస్తును మళ్ళీ రేషన్ కార్డుల కోసం ముచ్చటగా 3వసారి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ. మీ సేవ కమిషన్కు సివిల్ సప్లై అధికారి లేక ఇప్పటికే ప్రజాపాలన గ్రామ సభల్లో దరఖాస్తు. మళ్ళీ ఇప్పుడు ఎందుకని ప్రజల అయోమయం? గ్రామ సభల్లో ఎన్నికైనా మళ్ళీ అర్జీ పెట్టుకోవాలా? పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వలేం. ఆర్థిక మదింపు చేయకుండా సాధ్యం కాదు. పార్లమెంట్లో తేల్చి చెప్పేసిన కేంద్రం. విస్తరణ లేనట్టే. ఏడాది దాటినా పూర్తిగా క్యాబినెట్ ఏర్పడిన పైన నేను ఎవరి పేరును ప్రతిపాదించడం లేదు. పీసీసీ కమిటీలపైన 2 రోజుల ప్రకటన వస్తుంది. నేను రాహుల్ అపాయింట్మెంట్ అడగలేదు. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చారు. ఇక బీసీ గొంతుగా బీఆర్ఎస్ఏ. సో ఇది నమస్తే తెలంగాణ ప్రచురించిన ముఖ్య వార్తలు.